ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x + 3 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి 0 ఉంటుంది కదా, అది ఈ y = 2x + 3 అనే గ్రాఫ్ మీద పాయింట్ అంట. అంటే 2x + 3 అనే పాలినామియల్కి 0 ఫైండ్ అవుట్ చేయాలి. 2x + 3కి 0 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీన్ని =0 చేస్తే మనం 0 అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2x = ఈ +3 అటేపుకి వెళ్తే -3 అవుతుంది. x = -3 ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటేపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. x వాల్యూ ఎంత వచ్చింది? -3/2. ఇది y = 2x + 3 అనే గ్రాఫ్ మీద పాయింట్. అంటే ఈ గ్రాఫ్కి ఇది x వాల్యూ అనుకోవచ్చు కదా. x = -3/2 అనేది ఈ గ్రాఫ్కి పాయింట్ అయితే ఈ x అనేది ఈ గ్రాఫ్ యొక్క x వాల్యూ అనుకోవచ్చు కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? y = 2 × x వాల్యూ అంటే ఎంత? -3/2 + 3. 2 క్యాన్సిల్. y = -3 + 3. y = -3 + 3 అంటే 0. ఈ పాయింట్ని బట్టి మనకి x వాల్యూ అనేది వచ్చింది. ఈ x వాల్యూని బట్టి మనం y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇప్పుడు మనకి -3/2, 0 అనేది ఈ గ్రాఫ్కి x వాల్యూ అవుతుంది, y వాల్యూ అవుతుంది. ఇక్కడ మనకి y = 2x + 3 అనే గ్రాఫ్కి x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. దీన్ని బట్టి ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్టో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏమంటున్నారు? ఈ y = 2x + 3 అనేది ఒక పాయింట్ మీద ఉంది కదా. ఆ పాయింట్ ఏంటి? -3/2, 0. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. y వాల్యూ 0 వస్తే మనకి y = 2x + 3 అనే గ్రాఫ్ అనేది xని ఇంటర్సెక్ట్ చేస్తున్నట్టు. అంటే ఓన్లీ ఇక్కడ x వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఇది x యాక్సిస్ కదా, ఇది y యాక్సిస్. x ఇంటర్సెక్షన్లో మనకు ఓన్లీ x వాల్యూస్ మాత్రమే ఉంటాయి, y వాల్యూస్ అనేవి ఉండవు. కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఈ y = 2x + 3 అనే గ్రాఫ్ x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అని రాసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏంటి? ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అనేవి ఈక్వల్ అంట మ్యాగ్నిట్యూడ్లో, కానీ వాటి సైన్ అనేది ఆపోజిట్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఉంటే అది కూడా 2 ఉంటుంది. అంటే ఇది మ్యాగ్నిట్యూడ్ అనమాట. 2 అనేది మ్యాగ్నిట్యూడ్. ఇది 2 ఉంటే ఇది కూడా 2 ఉంటుంది. కానీ సైన్లో ఆపోజిట్. అంటే ఇది ప్లస్ ఉంటే ఇది మైనస్ ఉంటుంది, ఇది మైనస్ ఉంటే ఇది ప్లస్ ఉంటుంది. ఎలా ఉంటే జీరోస్ అనేవి మ్యాగ్నిట్యూడ్లో ఒకేలాగా ఉన్నాయి కానీ సైన్స్లో డిఫరెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్టో చెప్పాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0 అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రెండాటిని నాకు కావాల్సిన 2 జీరోస్ అని తీసుకుంటాను. ఈ రెండాటికి ప్రోడక్ట్ చేస్తాను, అంటే మల్టిప్లికేషన్. ఏమొస్తుంది? ఇక్కడ ఏమి లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా. +× -, -2 = 4 అంటే -4 వచ్చింది. నాకు 0 వాల్యూ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్ 0. ఇది సమ్మే కదా జీరోస్కి. = 2 +× -, -2. 2 - 2 అంటే 0. అంటే ఇది మనకు కావాల్సిన కరెక్ట్ ఆన్సర్. ఇది మన కరెక్ట్ ఆన్సర్.